ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడించడానికి కూడా వెనుకాడే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. అంగన్వాడీల యొక్క ఆందోళన కార్యక్రమాలు కూడా రోజు రోజుకు ఉధృతమవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. ఏదైతే నిన్నటి రోజున అంగన్వాడీ కార్యాలయాల తాళాలను పగలగొట్టి సచివాలయ సిబ్బందులకు అప్పగించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఇవాళ చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా నల్లని దుస్తులు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టే పరిస్థితి మనము చూస్తున్నాము. మరి ఆందోళన కార్యక్రమాన్ని కూడా మరింత ఉధృతం చేసేందుకు అంగన్వాడీలు సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈవేళ నిన్న జరిగినటువంటి పరిణామాలపైన వీళ్ళు స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి అమ్మా, నిన్నటి రోజున మీకు జరిగినటువంటి ఈ తాళాల పగలగొట్టడానికి నిరసిస్తూ ఇవాళ ఇక్కడ ఆర్డీఓ కార్యాలయంతో ఎందుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు? ఈరోజు మేము గత 4 రోజుల నుంచి కూడా సమ్మె బాటలో పడ్డాము. నిన్న 3వ రోజు, ఈరోజు 4వ రోజు. ప్రభుత్వానికి ఆగస్టు నుంచి కూడా మేము అనేక పర్యాలు మా సమస్యలపైన మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చిన 9 డిమాండ్లలో కొన్ని చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇస్తరాకేసి అన్నం పెట్టకుండా జీతాలు పెంచము, గ్రాడ్యుయేట్ ఇవ్వమంటే మేము ఒప్పుకునే లేదు. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు అడుగుతున్నాం. ఈ రోజు మాకు 5 సంవత్సరాల నుంచి టీఏ బిల్లులు లేవు, ఇన్సూరెన్స్ సౌకర్యాలు లేవు, గ్రాడ్యుయేటీ లేదు, ఏది ఇవ్వకుండా ఒట్టి జీతంతో దాంట్లో వచ్చే డబ్బులతో మేము సెంటర్లు నడుపుతున్నాం. 2 రోజులు ఈ రోజు ఫ్రీ స్కూల్ జరగలేదని ఎక్కడా లేని ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇంత ఘోరంగా అంగన్వాడీ సెంటర్లని బీగాలు పగలగొట్టింది. అది కూడా 9 గంటల నుంచి 4 గంటల వరకు సెంటర్ టైం ఉంటే అర్ధరాత్రి 4 గంటల పైన అధికారులు దొంగల్లాగా అంగన్వాడీ సెంటర్లను పగలగొట్టారు. 2 రోజులు ప్రీ స్కూల్ పిల్లలకి మేము పెట్టలేదనేసి ఎంత దారుణంగా మీరు ఇంత పని చేశారే. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ పాలు కానీ గుడ్లు కానీ లేని పరిస్థితి ఈ రోజు రికార్డులు అయితే మేము ధైర్యంగా చూపించగలుగుతాము. ఎన్ని రోజులు పెట్టలేదు అని. మీరు ఇవ్వలేదు కాబట్టి మేము పెట్టలేదు. మీరు స్టాక్ ఇవ్వకపోయినా మేము అప్పులు తెచ్చి కూడా మేము అన్నం వరకు మేము పెట్టడం జరిగింది. అప్పుడు లేదా ప్రీ స్కూల్ జరగలేదని. చెప్పండి అమ్మా, అంటే నిన్న జరిగిన ఈ తాళాల పగలగొట్టడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈ తాళాలు పగలగొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. మేము మహిళలంతా మా అక్క చెల్లెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు అక్క చెల్లెల్నే ఇంత ఇబ్బందులు గురి చేసి ఈ అక్క చెల్లెళ్ళు మీరంతా మీకు అండా దండా ఉండాలనేసి మాకు హామీలు ఇచ్చి మేము ఏం అడగలేదు. గొంతమ్మ కోరికలేమి మాకు కనీస వేతనం మాకు జీతాలు అమలు చేయాలని ఎన్నోసార్లు చర్చలకు వెళ్ళి మేము విన్నవించుకున్నా కానీ ఏ సమాధానం లేదు. దీనిపైన ఈ తాళాలు పగలగొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈ తాళాలు రాత్రిలో దొంగల్లాగా వచ్చి 6 గంటలకు కూడా తాళాలు పగలగొట్టే చట్ట విరుద్ధమని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈరోజు వాళ్ళ సమస్యలను పరిష్కరించకపోగా ఈరోజు అర్ధరాత్రుల్లో మీరు ఎట్లో అన్ని విధానాల్లో దొంగలుగా దోచుకొని తింటా ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా అంగన్వాడీకి సంబంధించినటువంటి సెంటర్లను కూడా పగలగొట్టి తాళాలు పగలగొట్టి మీరు ఏం సాధించబోతారని చూడి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అసలు ఒళ్ళు బలిసి ఎవరండి రోడ్ల మీదకి వస్తున్నారు? మీరు మా న్యాయమైన సమస్యలని మేము ఈ రోజు ఏం కొత్తగా రాలేదు. గత ప్రభుత్వంలో చేసినప్పుడు మీరు వచ్చి బయట చెప్పినప్పుడు అప్పుడు ఏం లేదా? ఈ రోజు మేము ఒళ్ళు బలిసి అని ఎలా అంటున్నారు? ఆడవాళ్ళు కదా, మేము మహిళలు కదా, మాకు ఒక గౌరవం అనేది ఇవ్వరా? ఒళ్ళు బలిసేది ఎవరికి? మీరు ఏం ఇచ్చేస్తున్నారని మేము ఒళ్ళు బలిసినామని మీరు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు నుంచి కూడా ఇట్లే ర్యాలీలు నిరసనలు తెలియజేస్తూ విజయవాడ వరకు అమరావతి వరకు కూడా మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడించేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తానికి చిత్తూరులో అంగన్వాడీ కార్యకర్తల యొక్క ఆందోళనకు సంబంధించినటువంటి తాజా పరిస్థితులపైన.